రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలతో కలిసి పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు గుర్తించి ఒక్కసారిగా భారీ ఎత్తున కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ భారీ ఎన్కౌంటర్లో మొత్తంగా 4 అగ్రనేతలు హతమైనట్లు సమాచారం అందుతుంది. ఆ 4 మావోయిస్టులపై 36 లక్షల రూపాయలు రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో డివివి సభ్యుడు వర్గీస్, డివిసి మంగాతు, అలాగే ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేష్ ఉన్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలం నుంచి AK-47, ఒక కార్బన్, 2 పిస్టల్స్, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు సమావేశమయ్యారన్న పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్ పోలీసులు బలగాలతో కలిసి కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు గుర్తించి ఒక్కసారిగా భారీ ఎత్తున కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన మావోయిస్టులు సైతం ఎదురు కాల్పులు జరిపారు. ఈ భారీ ఎన్కౌంటర్లో మొత్తంగా 4 అగ్రనేతలు హతమైనట్లు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు తెల్లవారుజామున మావోయిస్టులకు గ్రేహౌండ్స్ పోలీసులకు మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి గడ్చిరోలి జిల్లా రేషన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోలామరక అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ లో 4 అగ్రనేతలు, అంటే 36 లక్షల రివార్డు ఉన్నటువంటి ఈ యొక్క నక్సలైట్లు 4 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సామాగ్రి, ఇతర వంట సామాగ్రి, వాళ్ళ యొక్క సాహిత్యము, పుస్తకాలు అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు 4 కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి 4 ముఖ్య నాయకులని కూడా చెప్పుకోవచ్చు. రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో విధ్వంసకర కార్యకలాపాలు సాగించేందుకు వీళ్ళు సమావేశమైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ యొక్క రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో విధ్వంసకర సంఘటనలు, వాళ్ళ యొక్క లక్ష్యము నెరవేర్చుకునేందుకు కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ యొక్క గడ్చిరోలి జిల్లా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క నది ఏదైతే ఉందో ఆ నదిని దాటి వీళ్ళు అక్కడికి సమావేశానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క 4 కూడా డివిసిఎం వర్గీస్, మంగి, ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి, అలాగే కొమరంభీం జిల్లా మంచిర్యాల డివిజన్ కమిటీ సభ్యుడు అనమాట ఇతను, ఈ వర్గీస్ అనే. అలాగే 2వ వ్యక్తి మగ్దు, సిర్పూర్ చెన్నూర్ ఏరియా కమిటీ కార్యదర్శి, అలాగే ప్లాటూన్ సభ్యుడు కుర్సంగ్ రాజు, అలాగే 4వ వ్యక్తి వచ్చేసి ప్లాటూన్ సభ్యుడు కుడిమెట్ట వెంకటేష్. ఈ యొక్క 4 పైన కూడా ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం వీరి 4 పైన 36 లక్షల రూపాయలు రివార్డు కూడా ఈ యొక్క ప్రకటించినట్టు మనకి సమాచారం అందుతుంది. రాజశేఖర్, రైట్. ఈ కాల్పుల్లో ప్రధానంగా ఎంతమంది కూంబింగ్ లో పాల్గొన్నారు? అక్కడ ఇంకెంతమంది మిగతా మంది తప్పించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందా? సో పోలీసులు ఎదురు కాల్పులు ఏమైనా గాయాల పడినటువంటి సందర్భాలు దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? వీళ్ళు రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ భారీగానే సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ యొక్క రేషన్పల్లి అటవీ ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి కొలమార్క పర్వత ప్రాంతాల్లో తారసపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఈ యొక్క కాల్పులు జరిగినప్పుడు అక్కడ భారీగానే ఈ యొక్క మావోయిస్టులు సమావేశంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ యొక్క ఘటనలో కొంతమంది మావోయిస్టులు కూడా గాయపడ్డారు. ఇక్కడ చనిపోయినటువంటి 4 కాకుండానే అని కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే పోలీసులు కూడా ఏ విధమైన గాయాలు అయ్యాయా అనేది పూర్తి సమాచారం మనకి అందాల్సి ఉంది. రాజశేఖర్,
ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.